రామరాజు మిమ్మల్ని రూదర్ఫోర్డ్ పిలుస్తున్నాడు, దయచేయండి. సరే పదండి. వెల్కమ్ టు సీతారామరాజు. వెల్కమ్. నేను నిన్ను చర్చలకు ఆహ్వానిస్తున్నాను. మా మన్యం ప్రజలను హింసించి నాతో స్నేహం చేస్తావా రదర్ఫోర్డ్? సీతారామరాజు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు బ్రేవ్ పర్సన్ కదా, మా సైన్యంలో చేరితే కమాండర్ అవుతాం. ఈ అడవిని నువ్వే పాలిస్తావు. మిస్టర్ రదర్ఫోర్డ్, నేను పుట్టుకతోనే శత్రువుని, పోరాడి గెలవడమే గాని ఇలాంటి వాడు బిచ్చంగా ఇస్తే పుచ్చుకునే వాడిని కాదు. నా జాతిని ప్రలోభపెట్టడం ఆపి నీ సంక్షోభం ఏడో తెలపండి. మిస్టర్ సీతారామరాజు, ఈ అడవిలో ఎన్నో ఉన్నాయి. చింతపండు, తేనె, వెన్న, మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు అమ్ముకోవచ్చు, కానీ ట్యాక్స్ కట్టాలి. మీ భూములు మీరు దున్నుకోవచ్చు, కానీ దానికి శిస్తువు కట్టవలను. మీ వస్తువులు మీరు అమ్ముకోవచ్చు, కానీ దానికి శంఖములు చెల్లించవలను. మనుషులు బతకవచ్చు కానీ బానిసలుగా బతకవలను. అంతే కదా మిస్టర్ రదర్ఫోర్డ్? నేను కూడా శాంతిపరుడుగానే మాట్లాడుతున్నాను. శాంతియుక్తంగా పోరాటం చేస్తున్న మహాత్ముని మాత్రం జైల్లో వేశారు. నువ్వు ఆయన మహాత్ముడి అంటున్నా. ఆయన నీ గురించి ఏమన్నారో తెలుసా? సీతారామరాజు యుద్ధానికి సమర్థించాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంపంగులు, కాంగ్రెస్ పార్టీ రెబల్స్ నివాళులను దొంగగా, శత్రువుగా చూస్తున్నారు. మీరు మారరురా. ఆ రోజు కూడా ఈ రోజులాగే ఆ దేశ రాజుకి ఈ దేశ రాజుకి గొడవలు పెడతారు. మిమ్మల్ని అంతమంది ఇస్తేనే భారతదేశం అనే మహావృక్షం పచ్చదనంతో కలకలలాడుతుంది. మీరు మమ్మల్ని ఏం చేయగలరా? వేపెట్టిందే తింటూ మమ్మల్ని ఇస్తారా మీ పిరిగి పందులు? మిస్టర్ రదర్ఫోర్డ్, ఎవరిని పిరిగి పందులు అంటున్నావు? మా మన్యం ప్రజలు ఒక్కొక్కరు ఇలాంటి 100 మంది సైన్యాన్ని సమరించగల యోధులు. సైనికులారా, ఈ ఒక్క అల్లూరి సీతారామరావు చనిపోతే 100లాది అల్లూరి సీతారామరావు ఉపయోగిస్తారు. ఒక్కొక్కరు మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొడతారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ